అండి ఓజోన్ పొర చిరిగిపోయింది కాబట్టి ఇప్పుడు వడపోసిన టీ వేరా, వడపోయిన టీ వేరా. ఇది వరకు వడపోసి ఆ సూర్యకిరణాలు వచ్చాయి, ఇప్పుడు వడపోతలేదు, సూర్యకిరణాలకి డైరెక్ట్గా వస్తుంది. ఒక విధమైన మంట ఉంటుంది, ఒక విధమైన ఇది వరకు పురుగులను చంపే శక్తి, మనలో ఉన్న బ్యాక్టీరియాని చంపే శక్తి ఇది వరకు వేడి కిరణాలకు ఉండేది. ఇప్పుడు పురుగును చంపే ఆ శక్తి ఈ ఎండకు లేదు. జబ్బును పుట్టించే శక్తి మాత్రమే ఎండకుంది. అలాగే సముద్రం కాలుష్యం అయిపోతుంది. మీరు చూస్తుంటే, నీళ్లు చూస్తుంటే గంగ మహాపాడైపోయిందంట. ఇదివరకు నీళ్లు వేరే, ఇప్పుడు నీళ్లు వేరే. అవునా? మరి నీళ్లు పాడైపోతున్నాయి, వాతావరణం కలుషిమైపోతుంది, నక్షత్రాలు రాలిపోతాయంట. ఏమంటే ఆకాశంలో నక్షత్రం రాలి భూమి మీద పడుతుందంట. ఇక నీళ్లు కరువైపోతున్నాయి, అన్నీ కరువైపోతున్నాయి అని సైంటిస్టులు చెప్తుంటే, వీర భోగ వసంతరాయులుగా నేను వస్తానని ఎవరు చెప్తున్నారు తెలుసండి? ఎవరు చెప్తున్నారు? హిందువులు చెప్తున్నారు. ఆవో ఆవో మహమ్మద్ ప్రవక్త ఆవో అని మహమ్మద్ ప్రవక్త వస్తాడని ముస్లిం చెప్పుకుంటున్నారు. ఎవరి క్రియలు చెప్పిన ప్రతిబింబించుటకు జీతం నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును అని మనం క్రిస్టియన్స్ మనం చెప్పుకుంటున్నాం. ఎవరి క్రియలు చెప్పిన ప్రతిఫలమించుటకు జీతం నా యొద్ద ఉంది. కాబట్టి మోసపోకుడి దేవుడు ఎక్కిరింపాడు. మనుషుడు ఏమెత్తుకుంటాడో ఆ పంటనే. ఈ లోకంలో మనం ముందుగా వారికి స్పష్టం చేయవలసింది, లెక్క అడుగుతాడు ప్రతివాడు. దేవునికి తన్ను తాను గురించి దేవునికి లెక్క అప్ప చెప్పాలి. ఏం చేయాలండి? లెక్క చెప్పాలి. సేవకుడు కూడా లెక్క అప్పు చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు పలికితే చాలదు. ఏమండి? లెక్క చెప్పవలసిన వారి వలె మందను కాస్తున్నారు కనుక, అర్థమవుతుందండి? లెక్క చెప్పవలసిన వారి వలె. అమ్మా, నీ పిల్లల విషయంలో లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన దినాల విషయాల్లో లెక్క అడుగుతాడు, నువ్వు మాట్లాడిన మాటల విషయాల్లో లెక్క అడుగుతాడు, నీ తల వెంట్రుకలు లెక్కించాడంట, నీ సంచారాలు లెక్కించాడంట. అర్థమవుతుందండి? అన్నీ తెలుసు. అసలు మనిషి ఫింగర్ ప్రింట్ ఒక మనిషిది ఇంకో మనిషికి సరిపోద్దా? ఎక్కడ ఎప్పుడు సరిపోదు. తెలుసండి ఎంత విచిత్రం? కోట్ల మంది పుట్టారే, ఒక మనిషిని ముద్ర ఇంకో మనిషికి సరిపోదు. అంత విచిత్రంగా పుట్టించాడు దేవుడు. ప్రతి వారి ముద్ర చేతి ముద్ర తెలుసు ఆయనకి. ప్రతివారు ఒక ప్రత్యేకమైన మనిషి. కన్నీళ్ళు బుడ్డిలో ఉంచాడంట, సంచారాలు లెక్కించాడు, తల వెంట్రుకలు లెక్కించాడంట, పిచ్చుకులు సైతం ఆయనకి లెక్కానంట. తండ్రి అనుమతి లేకపోతే ఒక పిచ్చుకు కూడా రాలదట. కాసుకు ఒక పిచ్చుకు అమ్ముతారు కదా, ఏమండి? అయినా తండ్రి అనుమతి లేకపోతే అది రాలేదు. మరి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ప్రతిదాన్ని ఆయన మీకోసము చింతిస్తున్నాడు. చూడండి, నాలుక దగ్గరే పళ్ళు ఇచ్చాడు. అవునా? నాలుక దగ్గరే పళ్ళు ఇచ్చాడు. పళ్ళు ఇక్కడుండి నాలుక ఇక్కడ ఉందా? ఒకవేళ పళ్ళు రౌండ్గా ఉన్నాయనుకోండి, ఇక్కడ రౌండ్గా ఉందనుకోండి, పళ్ళు రౌండ్గా ఉన్నాయనుకో, తింటామా? మనం ఏదో చూడండి రసాలు పిండుతారు చూసారా, అలా రసం పిండుతామా? అన్నం తీసుకొచ్చి పళ్ళుకు నూరి నాలుక మీద ఇలా పెట్టుకొని ఎక్కడైనా కన్నం ఉంటే కన్నం పోసుకుంటామా? ఎక్కడ కన్నం ఉందో అక్కడే పళ్ళు ఉన్నాయి. ఎక్కడ పళ్ళు ఉన్నాయో దవడ కూడా ఆడాలి. రౌండ్గా ఉంటే చాలదు, ఆడాలి లేదా? అవునా? దవడ రెండు దవడలో ఆడవు, ఒక దవడ ఆగుద్ది, ఒక దవడ ఆడాలి. మళ్ళీ అక్కడ నాలిక ఎక్కడ పెట్టినా రుచి తెలియదు. అర్థమవుతుందా? దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు. అటు అంతటా వచ్చేసినాయా? ఏమండి? ఒక కన్నిటు ఉంటే ఎగుడు దిగుడికి కనబడుతుంది. ఒకసారి ఇలా పొడుచుకొని చూస్తే రెండు బొమ్మలు కనబడుతున్నాయి. కరెక్ట్గా లెవెల్గా ఉండాలి. అవునా?
ఒకసారి పెట్టుకుంటారు పిల్లలు, ఇలా పెట్టుకొని చూస్తారు 2 బొమ్మలు కనబడతాయి. మరి చెవులు అన్నీ పట్టుకుంటానికి వేళ్ళు. కాబట్టి అన్నీ ఇచ్చాడు. దేహము శ్రేష్టము కాదా నీ వస్త్రము కంటే అంటున్నాడు. ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని చింత పడకుడు. పిల్లల్ని ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, చూపునిచ్చాడు, మాటనిచ్చాడు, పళ్ళిచ్చాడు, అన్నీ ఇచ్చి లెక్క అడుగుతాడు. తప్పైన కుమారుడు అంటున్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చే. నేను వయసు వచ్చిన వాడిని, ఏం చెప్పినట్లేదు. ఏంటిరా నువ్వు సోమరోడుగా ఉంటే ఎలారా అంటే, నా ఆస్తి నాకు ఇవ్వు, నేను సంపాదించకపోతే అడుగని తిరగబడ్డాడు. ఆస్తి ఇచ్చేశారు, మొత్తం పాడు చేశాడు. అర్థమైందమ్మా? సమయమే ధనం, సమయం ఒక ఆస్తి. అర్థమైందా? దేహం పాడైపోతుంది, ఆరోగ్యమే మహా భాగ్యం. ఈ భాగ్యం అయిపోతుంది, సమయం అయిపోతుంది. ఎవరికి ఇస్తున్నారు? లజ్జాకరమైన దేవతకి ఇస్తున్నారు. సమయం ఎవరికి ఇస్తున్నారు? సీరియల్స్కి ఇస్తున్నారు. ప్రార్థనకు లేని సమయం. ఆహారం కానిదాన్ని కొనుక్కొని ఏం చేస్తున్నారు? తాగుతున్నారు. నా ప్రాణమా తినుమో తాగుమో. అరే గంజాయి తింటారు, ఆకు తింటారు, పొగాకు తింటారు. అరే ఆహారం కానిదాన్ని తింటున్నారే, నీకు బుద్ధి లేదా? ఇది ఆహారం కానిదనేది నీకు తెలియట్లేదా? వాడికి బుద్ధి లేదా అని అడుగుతున్నాడు. ఆహారం కానిదాన్ని, శరీరాన్ని తినేసేదాన్ని తింటున్నావే. నీ ఆస్తి నీ సొమ్మంతా ఇచ్చి బ్రాందీ పోసుకొని ఆహారం కానిదాన్ని తిని నా ప్రాణమా యెహోవాను సన్నిధించడం అని మానేసి, దేవుడు ఏంటండి ఎందుకు పుట్టించాడు? భూమి మీద సుఖపడితే తప్పు లేదు, ఉబలాటం తీర్చుకుంటే తప్పు లేదని వాళ్ళు తయారు. దేవుడికి ఏంటండి ఏమండి? ఏంటంటే అట్టివారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యాలు చేస్తారు, తిరగబడతారు. కాబట్టి దేవుడు ఉన్నాడని, వెతుకువారికి ప్రతిఫలం దయచేవాడని మీరు వచ్చారు కదా. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో, నిన్ను కావలివారిగా నియమించా. ఎవరిగా నియమించాను? కావలివారిగా నియమించాను. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఎంతమంది వాళ్ళు? 10 మంది. ఎంతమంది నిద్రపోయారు? 5 కాదు, 10 మంది నిద్రపోయారు. అదే మీకు తెలియదు. 10 మంది నిద్రపోయారు, 5 ఎక్స్ట్రా జాగ్రత్త ఉన్నారు. ఎవరంటే 5 ఆదివారం చాలు అనుకున్న వారే ఈ 5. సోమవారం రావాలా, మంగళవారం రావాలా, ఇంత భక్త్యా అనుకున్నోళ్ళు బుద్ధి లేనోళ్ళు. ఇది వెర్రితనము అనుకున్నవారు, ఈ వెర్రితనమే రక్షిస్తుందట. దేవుని స్తోత్రం. ఇది వెర్రితనము కాదు, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అర్థమవుతుందా? కాబట్టి అండి దేవుడు లెక్క అడుగుతాడు, ప్రకృతి మూలుగుతుందంట. దేవుని కుమారుల ప్రత్యక్షత, ఏమండి దేవుని కుమారుల ప్రత్యక్షత వస్తుందంట. రెప్పపాటులో మనము మారాలి, రెప్పపాటులో మారిపోతామంట. ఇగో ఇది వరకు చనిపోయిన వారు, ఇప్పుడున్నవారు రెప్పపాటులో ఏ శరీరం వస్తుంది? ఇది ఏ శరీరం అండి? రక్తమాంసాల శరీరం. నీకు ఏ శరీరం ఇస్తాడు దేవుడు? ఈ శరీరం రాదు, చచ్చిపోయిన తర్వాత ఈ శరీరంతో బతుకుతావు అనుకున్నామేమో. ఈ శరీరం ఉండదు. ఏ శరీరం ఉంటుంది? మహిమా. అర్థమవుతుందమ్మా? మహిమా. ఈ మహిమా శరీరం అంటే తలుపుల్లోంచి వెళ్ళిపోతారు, ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు? మనిషిలాగే కనబడతాడు, కానీ ఏది అడ్డు పెట్టేది ఉండదు. అర్థమవుతుంది మీకు? కాబట్టి మహిమా శరీరం వస్తుంది. ఇప్పుడు కుంటోడు కావచ్చు, గుడ్డోడు కావచ్చు, నీకు కాళ్ళు చక్కగా ఉంటే, ఒకవేళ కళ్ళు లేకపోయినా కళ్ళు బాగుంటాయి, ఒకవేళ అందం లేకపోయినా కాలిపోయిన ముఖమైన అందమైన ముఖం ఇస్తాడు, మహిమా శరీరం ఇస్తాడు, బంగారు ఇల్లు ఇస్తాడు. కొద్ది కాలమే. ఎంతకాలం? 1000 కాలం ఉంటామా? అధిక బలం ఉంటే 80 సంవత్సరం. మా దినములు లెక్కించడం మాకు నేర్పము, మాకు జ్ఞాన హృదయము కలగచేయము. ఒక ఇల్లు కట్టాలంటే 10 లక్షలు ఉంటే ఒకలాగా కడతారు, ఏమన్నమ్మా 2 లక్షలు ఉంటే ఒకలాగా కడతారు. కాబట్టి మనము మనకున్న దినాలు బట్టి ఉపయోగించుకోవాలి. ఏం తల్లి? మనకున్న దినాలు బట్టి ఏంటి జాగ్రత్త? భర్తను రక్షించుకుంటున్నానా అని ఆతృత నీకు ఉండాలి. అగ్ని ఆరదు, పురుగు అది విశ్వాసం. మొదటి విశ్వాసం ఏది? నరకం నుంచి తప్పించుకోవడానికి దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి విషయం, దేవుడి మాటలు,
దేవుడి సంగతులు, దేవుడు ఊసెత్తడానికి మనం సరిపోం అసలు. అర్థమైందా? మనకు ఒక ప్రమాదం ఉంది, దీంట్లోంచి రక్షణ పొందాలి. యుగయుగాలు కాలే నరకాగ్ని ఉంది. బిడ్డకి ఎలాగైతే అయితే ఆహారం సిద్ధపరుస్తున్నావో, భర్తకి ఎలా అయితే ఆహారం సిద్ధపరుస్తున్నావో, తినకపోతే నువ్వు ఎలా ఊరుకోవో, ఎలా వడ్డిస్తావో, బతిమాలి ఏదో రకంగా ఎలాగ చేస్తావో, అలాగే ప్రార్థన వారి కోసమో చేయాలి. నువ్వు కాపరివి. నువ్వు కాపుదల చేయకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా నీ నోట్లో ఆకు పెడితే నువ్వేం ప్రార్థన చేస్తావు? ఇక ఆకు నవ్వులుతుంటావు మేకల. పళ్ళన్నీ గేరెక్కి నీకే మనసు పుట్టదు. ఎందుకు వచ్చింది నా నోటితో ప్రార్థన చేస్తే ఆయన వింటాడా అని. నీ ఎదుటిగా సినిమా పెడుతున్నాడు, ప్రేమించుకో, పెళ్ళి చేసుకో. ఇక ప్రార్థన రానే రాదు. ఎందుకని? తెలివితేటలు. చేపకి ఎందుకు పెడతారు ఎర్ర? దాని మీద ప్రేమతోనా? ఎందుకు పెడతారండి ఎర్ర? ఎందుకు పెడతారు ఎర్ర? అంటే ఆ ప్రాణం ఉంటుంది కదా, మీరేమంటారు? కాబట్టి అది తినాలనా? దాన్ని పట్టుకోవడానికి. ఏమని? మన ఎదుటిగా స్త్రీ పురుష ఆరాధన పెట్టేస్తున్నారు. సెల్ ఫోన్ చూసుకొని 24 గంటలు స్త్రీలు ఏం చేస్తున్నారు? యవనస్తులు ముఖ్యంగా. చిన్న పిల్లోడు ఊరుకుంటున్నాడా? సెల్ ఫోన్ అయిపోతే ఊరుకుంటాడని పొద్దున్న. ఏమని? గేమ్స్ మీద గేమ్స్. మొదట అలాగే అలవాటు అవుద్ది. ఎక్కువ వయసు వచ్చిన తర్వాత మరి ఎటువంటి దృశ్యాలు మాకు పాస్టర్లు సెల్లల్లోనే భయంకరంగా వస్తున్నాయి అమ్మా. ఇక మీరు ఏది చూసామో అయ్యే ఎత్తుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండి మనం పిల్లల్ని కాసుకోవాలి. బిడ్డలనైతే కంటున్నారు కానీ వారి హృదయాల్లో యేసుక్రీస్తుని చెక్కట్లా. వారి హృదయాల్లో చెక్కబడుతుంది ఎవరు? సినిమా యాక్టర్లు చెక్కబడుతున్నారు, లోకము చెక్కబడుతుంది. ఏమని? చూసుకుంటున్న క్రికెట్లు చెక్కబడుతున్నాయి కానీ దేవునికంటే మందిరానికి రా. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేస్తేనే వారు నా మీద తిరుగుబాటు చేస్తారు. మీరు నా మాట వింటే మీ పిల్లలు మీ మాట వింటారు. కాబట్టి మీరు నా మాట వింటే మీ పిల్లలు మీ మాట వింటారు. పిల్లలు మనకి ఇచ్చిపడిన స్వాస్థ్యము సమస్తము. ఏమండి? లెక్క అడుగుతున్నాడు దూరదేశానికి వెళుతూ. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు. ఒకడికి ఎంత ఇచ్చాడండి? 1 తలాంతు. వాని సామర్థ్యం కొలిది ఇచ్చాడట. ఎలాగిచ్చాడండి? వాని సామర్థ్యం కొలిది ఇస్తే, ఏమండి అక్కడ చెప్తున్నాడు సంపాదన అని. బంగారం సంపాదించుకుంటే కంటే, వెండిని సంపాదించుట కంటే సంపాదించుకోవాలంట బోధలు. ఏమండి? జ్ఞానం సంపాదించుకోవాలి. నరకాగ్ని ఉందనే ఆ భయం సంపాదించుకోవాలి. అటువంటి భయము నీ పిల్లలకి ఇవ్వాలి. ఈ 5 తలాంతులు 2 తలాంతులు వాడి సామర్థ్యం దట్టిన ఇస్తే 5 తలాంతులు గలవాడు 5 సంపాదించుకున్నాడు, 2 తలాంతులు గలవాడు 2 సంపాదించాడు. 1 తలాంతు గలవాడు ఏం చేశాడు? జాగ్రత్త పరుడే వాడు కూడా. తినేసేవాడు, దొరికిందే తడురా, నాకు ఛాన్స్ దొరికిందే అని అనట్లేదు. వాడు కూడా దేవుని బిడ్డే. చెడుతనం అతనిలో లేదు, కానీ విశ్వాసం తక్కువగా ఉంది. విత్తన దాన్ని కొయ్యవాడు అడుగుతాడు. ఎంత భయం ఉందండి! 1 తలాంతోడికి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? అడుగుతాడు సుమా. కొంతమందికి భయం ఎక్కువ అయిపోతుంది. అతి భయం కూడా ప్రమాదమే. అడుగుతాడు సుమా. అసలు విత్తనది కోస్తాడు, నాకిస్తాడా? అడుగుతాడు, తోలు తీస్తాడు బాబోయ్ అని మొత్తానికి పాతి పెట్టాడట. ఏం చేశాడు? పాతి పెట్టాడు. సరే, ఆయన తిరిగి వచ్చాడట, లెక్కలో చూసుకుంటున్నాడట. అన్నీ అడుగుతాడమ్మా. పిల్లలకి ఏం నేర్పామని లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ఆయుసు ఎంత ఇచ్చాను, ఎన్నిసార్లు స్తుతించావు, ఎన్నిసార్లు మందిరంలోకి వచ్చావు, జగన్కి ఎన్నిసార్లు చేయన్నావు, నాకు ఎన్నిసార్లు అన్నావు, సినిమా యాక్టర్లకైతే నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, దేవునికైతే నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, సినిమాలకైతే సీరియల్స్కైతే ఇన్ని గంటలు ఇచ్చావు, ప్రార్థనకి ఎన్ని గంటలు ఇచ్చావు. లోకంలో హాస్పిటల్కి, పనికి మాలినాట్లకి, బ్రాండీలకి, సిగరెట్లకి రోజుకు 100 రూపాయలు ఇస్తున్నావే సిగరెట్లకి, సిగ్గుమాలిన సిగరెట్లకి. దేవుడికి ఎంత ఇచ్చావు? లజ్జాకరమైన దేవత నీ కష్టాజితాన్ని తినివేస్తుంది. నీకు సిగ్గెట్టే దేవత ఏమంటే కష్టాజితాన్ని తినివేస్తుంది. మరి కాపలా కాసుకుంటే మరి మన రూపాయి సాతానికి వెళ్తుందమ్మా. కాబట్టి వచ్చి లెక్క అడుగుతుంటే 5 తలాంతులు గలవాడు చెప్తున్నాడు, అయ్యా
నీ ఇచ్చిన 5 తలాంతులతో మరి యొక్క 5 తలాంతులు సంపాదించాను. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంటే యజమాని ఏమన్నాడు? తీసుకున్నాడా? తీసుకోలా. 5కి 5 అక్కడ ఉంచి మరింత అధికమైన పట్టణాల మీద నిన్ను యజమానిగా నియమిస్తున్నా. నీ యజమాని సంతోషంలో నీవు కూడా పాలు. బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసుల్లాగా ఉండాలమ్మా. అమ్మా, బలా నమ్మకమైన దాసుల్లాగా ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. బలా నమ్మకమైన దాసులు ఎవరక్కడ కొట్టుకుంటుంది? బలా నమ్మకమైన దాసులు. భలే పిల్లల్ని పెంచావమ్మా, భలే నీ కన్నీళ్ళు బుడ్డిలో ఉన్నాయమ్మా. నువ్వు అక్కడికి తిరగలా, నా దగ్గరికే వచ్చావు. ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగులాడుతావు. నువ్వు రానుద్దేశించిన ఎలా నా దగ్గరికే. నీ సంచారాలు లెక్కిస్తున్నా. నువ్వు నా మీద వేసే రంకిలో నాకు ఎరుగును అంటున్నాడు. కాబట్టి 5 తలాంతులు గలవాడికి మళ్ళీ 5 ఉంచింది కాక అనేకం ఇచ్చాడు. కానీ 1 తలాంతుడు ఏమన్నాడు? చాలా లక్కీనికి అనుకున్నాడు, తీసేసుకుంటాడు, ఆయనకి ఇస్తే చాలు అనుకున్నాడు. కానీ 2 తలాంతులోడు కూడా కష్టపడి పనిచేశాడు. 2 తలాంతులకు 2 తలాంతులు సంపాదించాడంటే ఆయన కూడా బలా నమ్మకమైన దాసుడా అనిపించుకొని, నీకు అనేక పట్టణాల మీద నీకు మరింకా అధికారం ఇస్తున్నాను, యజమాని సంతోషంలో పాలు. ఎందుకని? నువ్వు నాకు కొడుకు లాంటోడివి. నీది నువ్వు అనుకోవట్లే, ఇది యజమానిదినే. ఎలా పోతే ఏమండి, మందొకలాగా చూస్తాం, పరులది ఒకలాగా చూస్తాం. యజమానిది కదా అని నువ్వు అనుకోలా. నువ్వు అభివృద్ధి పరిచావు కాబట్టి నా కుమారుడితో సమానం. నువ్వు యజమాని సంతోషంలో పాలు పొందు, అవి కూడా ఉంచు. ఇంకా అనేక పట్టణాల మీద నీకు అధికారమో ఇస్తున్నా. సరే, ఒక్కటోడు వచ్చాడు. వచ్చి వాళ్ళు ఇచ్చారుగా, అదనం సంపాదించారు కదా. ఇప్పుడు అమ్మా, పనిచేసేవాడికి ఎక్కువ మాటలు రావు, ఇచ్చేవారు లెక్కలు అడగరు, ఇవ్వనివాడే లెక్క అడుగుతాడు. దేని గురించి? ఏమండి, మందిరంలో కానుకల గురించి ఎవడు అడుగుతాడు లెక్క? ఇవ్వనివాడే అడుగుతాడు. నేను మరి ఒకసారి చెప్తున్నాను, కుల పెద్దలను సంఘ పెద్దలుగా చేసుకోకూడదు. మీ మధ్యన అన్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి నమ్ముతుంటారు టీవీ ద్వారానో ఇంకో ద్వారా. అయినా సరే మందిరానికి ఎందుకు రారు అనుకున్నావు? కుల పెద్దలు. వాళ్ళు ఏమైనా వస్తారా? రారు. మళ్ళీ ఇందులో మారు మనసు లేని వాళ్ళు పొరపాటును మందిరం గడప తొక్కరు. పండక్కి ఒకవేళ మహా అయితే ఆదివారం. ఏమా, అన్ని కులాల్లోంచి ఉండాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి అన్ని కులాలు రావాలనిపించాలి. ఇది మాలాల గుడిరా, మాదిగోలు గుడిరా అనిపించకూడదు. అర్థమవుతుందమ్మా? కాబట్టి దేవుడు మనకి ఇవ్వబడిన వాటిలో ఉన్నవారే ఎక్కువ మందిరం దగ్గర ఎవరు ఉంటున్నారో వాళ్ళనే పెట్టుకోవాలి. మళ్ళీ గోత్రాన్ని బట్టి లెక్క అడుక్కొని గుడికి రాకుండా పౌరుషాలు చూపెట్టుకొని, అసలు నువ్వు అసలు రూపాయి ఖర్చు పెట్టావా? ఏదైనా కంపెనీలో ఎక్కువ వాటాలు కొన్నోళ్ళనే మెయింటైన్. సేవకుడు ఎవరు అనుకున్నావు? ఆస్తి కూడా చెప్పుకొని శిశిరేకం చేసి తోలు ఒలిసేటట్టు అన్ని ట్రైనింగ్లు ఇవన్నీ ఏంటనుకున్నావు? పెంటలు మోపిస్తారు. సేవకుడికి అసలు సంపూర్ణ సమర్పణ చేసుకున్నవాడే ప్రతిష్ఠితుడు. నువ్వేమో ఎడ్ల మీద గేదెల మీద ఆటల మీద పెట్టుకుని తలకాయ నొప్పి నువ్వు మందిరానికి రావు, సలహా చెప్తావు నువ్వు. ఇటువంటి వాళ్ళని ఏమన్నాడు? దుర్వ్యాపారం చేయు నా ప్రియురాలివే కానీ నా మందిరంతో నీకేమి? నువ్వు మందిరానికి రాని మనిషి మందిరం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి అంటున్నాడు. ఇది యెహోవా ఆలయము అని చెప్తున్నారా? నాదని చెప్పాలయం దొంగల గుహగా చేశారు. ఊర్ల మీద ఇళ్ళ మీద ఏంటండి ఖజానాలు అప్పు చెప్పుకోవడం ఇవన్నీ మంచిది కాదు. దేవుళ్ళు ఎక్కడుతాడు? కొంతమంది ఎక్కొట్టేసి ఏమండి, మొన్న ఒక చోట నక్షత్రానికి డబ్బులు లేవట, ఖజానాదారుడు ఫోన్ చేస్తున్నాడు, సేవకుడికి ఎత్తానికి లేవు, ఆ నక్షత్రానికి అంటిస్తారే దానికి డబ్బులు లేవు. వీళ్ళు గోళ, త్వరగా వాళ్ళు అంటించాలా, 25వ తారీఖు అయిపోతుంది. ఏంటో వచ్చిన డబ్బులన్నీ అవజేసేసి లెక్క అడుగుతాడు. ఒక్కరితో వస్తుంది. మందిరం దగ్గర కొంతమంది అండి టైం లేదట, ప్రార్థన పెట్టుకుంటానికి టైం లేదట. ఏదో
వాళ్ళు చూడండి క్యారల్స్కి, ఇప్పుడు క్రిస్మస్కి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారో తెలిసే పిల్లలు. ఏమని ఏ మందిరం చూడండి గంటల 11 దాకా కూడా ప్రాక్టీస్లే. ఏ ఇంటికాడ చూడండి 10 దాకా నిద్రపోరు. అని పని చేసుకొచ్చి ఖాళీగా ఉన్నారా? మగోడు ఇంకో ఊర్లో వస్తాడు చూడు, తాగేవాడు తాగొస్తాడు. ఓపికలు మాత్రం దేవుడి మందిరానికి లేవట. లెక్క అడుగుతాడు కన్నులు ఎదుట వరుసగా ఉంచి. ఎలాగా? వరుసగా లెక్క తప్పదంట. దేవుని మర్చివారులారా, దీన్ని దొంగతో చూసి ఏం చేస్తున్నామండి? దొంగతో చూసి ఏకీపిస్తున్నాం, వ్యభిచారితో సాంగత్యం చేస్తున్నాం, తల్లి కుమారుని మీద కొండేలు చెప్తున్నాం. దేవుడి మందిరాన్ని కొంతమంది హేరోదు రాజులాగా వాడుకుంటారు ఘనత కోసం. దేవుడితో సమానంగా ఉండాలనుకున్నాడే లూసిఫర్, పుట్టింది దేవుని సన్నిధిలో ఉండే. అలా ఘనత కోరుకుంటున్నావా? పెద్ద లూసిఫరు నువ్వు. నేను, నా కులం, మా తరము మేము చెప్పకుండా చేస్తావా? అసలు నీకెందుకు మందిరం గొడవ? నరకానికి వెళ్ళిపోయేవాడు నీకెందుకు మందిరానికి రానోడు నరకానికి పోతాడు. నీకు మందిరం గొడవలు మొత్తం ఏమని కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టిందని దేవుడి పనులు చెడగొడతాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రతి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడండి. మనం దేవునికి లెక్క అప్పగించవలసిన వారే మందను కాసుకోవాలి. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని ఎడమ చేతితో పట్టుకొని, సామెతల గ్రంథము, నాకు స్టాండ్ ఉండాలండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము అది కుడి చేతితో పట్టుకొని, సామెతల గ్రంథము కుడి చేతితో పట్టుకుంటే కుదురుద్ది, రోమీయులు ఎడమ చేతితో పట్టుకుంటే కుదురుద్ది. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 2 బొటనేలు పట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రకృతి యావత్తు మూలుగుచూ ఉంది, దేవుని పిల్లలు ప్రత్యక్షమవుతారు, ఆయన ఎదుట నిలబడతాం. అగ్ని ఆరదు, పురుగు చావుదనే లోకం ఉంది. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులకు పిలిచి తన ఆస్తిని అప్పగించిన వారిని అంటున్నాడండి. కాబట్టి ఇక్కడ రాజు క్రోధము మరి శాంతిపరిచేవాడు ఉన్నాడట. రాజుకు క్రోధం వస్తుందట. ఏదో ప్రభా అని అనుకుంటున్నారేమో, ఆయన కరుణామయుడు, కరుణావాల్చిత గలవాడు అనుకుంటున్నారేమో. గొర్రెగా బలి అయిన యేసు తీర్పుని ఎలా వస్తాడు? సింహంలే గర్జిస్తాడు. ఎలాగ వస్తాడండి? గొర్రెగా బలి అయిన ఆయన ఎలా వస్తాడు? మౌనంగా ఉంటాడు అనుకున్నారా? ఏమండి? అయ్యా తలుపు తీయ అంటే ఏమన్నాడు? మీరెవరో నాకు అది కరుణించచ్చుగా, వచ్చారుగా, నూనె తీసుకొని వచ్చారుగా, కరుణించచ్చుగా. ఇంకా కనికరం అక్కడేమీ ఉండదు. సింహంలే అంత కట్టి ఉండా, మీరెవరో నాకు, నీ నామను అద్భుతాలు చేయలేదా? నీ నామను ప్రవచింపలేదా? నీ నామను పాటలు పాడలేదా? మీరెవరో నాకు తెలియదు. నేడనే సమయం ఉండగానే మనం కాపాడుకోవాలి. అమ్మా సగం నిద్రే ఉంది, రెక్కాడితే కానీ డొక్కాడదు. ఎన్ని యాక్సిడెంట్లు గడియలు తప్పించుకుంటున్నామో, ఎన్ని జబ్బులు తప్పించుకుంటున్నామో, ఎన్ని వ్యాధులు సమస్యలు పోరాటాలు తప్పించుకుంటున్నామో. మనకు తప్పినా పిల్లలకు ఉంటుంది, పిల్లలకు తప్పినా ఏమండి ఎవరికొకరికి ఉంటుంది, భర్తకు ఉంటుందో భార్యకు ఉంటుందో ఎవరికొకరు సమస్య ఉంటూనే ఉంటుంది. ఈ జీవన సమరంలో మరి దేవుడు మనకు అప్పగించిన మరి ఆయుస్సును, మన శరీరాన్ని దేవుని మహిమార్థమై వాడాలి. కాబట్టి ఆయన ఆలయంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషమున్నది. కాబట్టి దేవుని పిల్లలమని ఆత్మ తానే, ఇక్కడ చూడండి 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అవుతారు. దేవుని ఆత్మ చేత. ఇక్కడ రాజుగారు కోపం వస్తే దాన్ని శాంతపరచడానికి ఎవరుంటారో, అలాగే ఇక్కడ పరిస్థితి మారి ఆయన దేశాంతరానికి వెళితే మెయింటైన్ చేయడం మాట అండి. మెయింటైన్ చేసేది ఎవరు? దాసులకి అప్పచెప్పాడు. ఇక్కడ దేవుని ఆత్మ, దేవుని పిల్లలు. కాబట్టి ఇక్కడ నడిపింపేలాగంటే దేవుడు, దేవుని పిల్లలు, రాజుగారు, రాజుగారి దగ్గరున్న దాసులు, అలాగే యజమానుడు, యజమాని దగ్గరున్న దాసులు, నాయకులను అనుసరులు ఉన్నారండి. 3 చోట్ల నాయకులు, అనుసరులు, వారిని మెయింటైన్ విధానము
1వ వచనంలో ఉంది. 2వ వచనంలో చూస్తే ఏమంటున్నాడంటే అండి, ఇగో రాజు వలన కటాక్షం కలుగుద్దటండి, రాజు వలన ముఖ ప్రకాశం వలన జీవం కలుగును, వారి కటాక్షం కడవరవానం అబ్బు. ఇక్కడ కటాక్షం అనగానే ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1. నిజంగా ఆయన కటాక్షం లేకపోతే మనకు కళ్ళు ఉంటాయా? లేకపోతే ఆయన కటాక్షం లేకపోతే మనకు ఆయుస్సు ఉంటుందా? మనకు చేతికి వేళ్ళు ఉంటాయా? అర్థమైందండి? మాట్లాడే శక్తి ఉంటుందా? నిజంగా ఆయన కటాక్షంతో సమస్తము ఏది కావాలో ఆయన స్వరూపంలో ఆయనకు ఉన్న శక్తిని దేవుని కంటే కొంచెము తక్కువగా చేశాడట. కాబట్టి అండి ఇక్కడ 2వ వచనంలో మరి ఇచ్చానని చెప్పినప్పుడు ఇక్కడ మరి 15వ వచనంలో మీరు దాసిపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను స్నేహితులుగా చూస్తున్నాడట, కుమారులుగా చూస్తున్నాడట. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనకు కూడా ఆయనతో పాటు రాజ్యం ఇస్తాడట. అందుగురించి అంటున్నాడు, ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి. ఆయన రాజ్యం ఉంది, నీ బిడ్డకు కావాలి. నువ్వు ఈ లోకంలో ఉన్న ఈ సీరియల్ బట్టి, ఈ అపాసాలు బట్టి దేవుని మందిరానికి దూరం అవుతే నీ పిల్లలు, నీ భర్త అగ్ని ఆరదో పురుగు దాంట్లో పడిపోతావు. అందుగురించి వచ్చిన ప్రతి పూట వేస్ట్ కాదండి. మీరు అనుకుంటున్నారు ప్రభునందు ప్రయాస వ్యర్థమో? జకర్యాకి చెప్పాడు, ఈ క్రిస్మస్ దినాల్లో చెప్పుకుంటారు, జకర్యా నీ ప్రార్థన ఆలకించు. ఎప్పుడు ప్రార్థన చేశాడు? వయసులో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. వయసు అంతా ఉడికిపోయింది. 100 ఏళ్ళు వచ్చిన తర్వాత జకర్యా నీ ప్రార్థన ఆలకించబడింది అని చెప్తున్నాడు. ఎప్పుడు ప్రార్థనలైనా ఆలకిస్తాడు. ఏ ప్రార్థన వ్యర్థం కాదు. కాబట్టి అండి 3వ వచనంలో మనం చూస్తుంటే, 17వ వచనంలో మనం చూస్తుంటే, 17వ వచనంలో మనం చూస్తున్నాం, అపరంజిని సంపాదించుడి కంటే జ్ఞానము సంపాదించుడి ఎంతో శ్రేష్టం, ఎండిని సంపాదించుడి కంటే తెలివిని సంపాదించుడి ఎంతో మేలు. ఇక్కడ సంపాదనలు అనగానే వ్యాపారం చేసి 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు ఏం సంపాదిస్తున్నాడు? బుద్ధిహీనత సంపాదిస్తున్నాడు. తాగుడుతో ఏమని జబ్బులు సంపాదిస్తున్నాడు. ఇంకా మళ్ళీ పట్టుకోవాలి, డబ్బులంతా ఖర్చు పెట్టుకుంటాడు. సిగ్గన్నా లేదు. దేవుడి మీద మందిరానికి వచ్చే వాళ్ళని మీద వాళ్ళ నేరారోపం మళ్ళీ ఈ తాగుబోతోళ్ళు వచ్చిన ప్రార్థన చేసిన ఆడపిల్లలను కూడా అంటుంటారు. కాబట్టి వ్యాపారము, ఏ వ్యాపారం చేస్తున్నావు? ప్రతిదీ వ్యాపారమే, ఇచ్చిపుచ్చుకునే వ్యాపారాలు. నీ ఆస్తి అంతా అమ్మి బుద్ధిని సంపాదించుకోమన్నాడు. మంచి ముత్యాల వ్యాపారితో పోల్చాడంట. ఏమండి, ఈ వ్యాపారి తనకు ఉన్న ఒక వజ్రం దొరికితే ఆ వజ్రాన్ని సంపాదించుకోవడం కోసం తన ఆస్తినంతా అమ్మేసి ఆ వజ్రాన్ని సంపాదించుకున్నాడట. దేవుని స్తోత్రం. మరి నీ బిడ్డలను సంపాదించుకోవడానికి, భర్తను రక్షించుకోవడానికి ఏదైనా నష్టపెట్టుకోవాలి. పౌలు గారు అందుకే అంటాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికి వేగిపడుతున్నాను, సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకుంటున్నాను. దేన్ని పెంటగా? ఏది లాభమో అది పెంటగా ఎంచుకో. పౌలు గారు కాదు, ఏమమ్మా తల్లి మోషే అంటున్నాడు, నింద గొప్ప భాగ్యంగా ఎంచుకుంటాడంట, రాజరికం వద్దట. వీళ్ళకి ఈ నచ్చవండి. చూడరు వీళ్ళు. అమ్మాయిని చెప్పమ్మా, అమ్మాయి చెప్పు, అమ్మాయి ఏంటి ఎందుకు టీవీ దగ్గర అలాగే ఉంటామమ్మా? నటన చేయకండి అమ్మా. ఎవరైతే భయం లేకుండా ఉంటారో వారి దరిద్రులు. అలాగైనా వాళ్ళ ప్రార్థనలకు ఇస్తాడు. నన్ను లక్ష్య పెట్టి వారిని నువ్వు ఎలాగింటావు అలాగే. నటన చేయకూడదు. భయమే ఐశ్వర్యం. ఎవరి కోసం? అలక్కండి, బతిమాలించుకోకండి. దేవుని స్తోత్రం. కాబట్టి అండి ఇక్కడ చూస్తుంటే దేవుని సన్నిధిలో మనం భయం కలిగి ఉండాలి. ఈ ముగింపు దినాల్లో ఆయన త్వరగా రాకడా వస్తుంది. కాబట్టి ఆయన రాకడ ఆలస్యమైతే మన పోకడు ఉంటుంది. ఆయన రాకడ ఆలస్యం అవుతుంది, మన పోకడుంది. ఆయన రాకడ ఆలస్యమయ్యి మన పోకడ ఆలస్యమైతే బాగుంది అనుకుంటున్నావా? చాలా. రేపొద్దున జ్వరం వస్తే ఏం చేస్తావు? వాంతులు వస్తే ఏం చేస్తావు? ఎన్నిసార్లు వచ్చింది? ఎప్పుడు రాలేదా జ్వరం? మళ్ళీ నీ బిడ్డలకు వస్తుంది. అన్నీ ఎదుర్కోవాలి. బిడ్డ బ్రతుకు బాగుంటుందా? చదువుకుంటుంటే ఉద్యోగాలు వస్తున్నాయా? అయినా మనకు సిగ్గు? మనకు సిగ్గు లేదు. రోజు వండుకోవడమే, రోజు వండుకోవడమే. ఒకసారి తింటే సరిపోద్దా? ఏమంటే 2 నెలలు బతుకుతాం ఒకసారి తిన్నది. పొద్దున్న వండుకోవాలి, రాత్రి. దానికి మాత్రం భలే అభ్యాసం అయిపోయాం. ప్రార్థనకు అభ్యాసం లే. కాబట్టి అండి ఈ జీవన సమయంలో మానవుడు ఆచారాలకు అలవాటు పడతాడు. ఇండియాలో చీరలు కడతారు, రాకపోతే వరి వండుకుంటారు,
పొలానికి వెళ్తారు. ఇదంతా ఆచారం, కష్టం అనిపించదు. ప్రార్థన కూడా మనకు అలవాటైపోవాలి. ఏమండి? కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు 14, 15, 16 వచనంలో దేవుని పిల్లలమనే ఆత్మతో తానే సంపాదించనంటే 5కు 5 అని కనబడుతుంది. అలాగే ఆత్మ తన ఆత్మతో, 5కు 5 ఆత్మ తన ఆత్మతో. కాబట్టి చూసుకోండి, సంపాదన అని మరి రాయబడి ఉంది. ఇక్కడ 5కు 5 అనగానే ఆత్మ తన ఒకే లై వస్తుంది తప్పనిసరిగా. నోటితో బలా మంచి దాసుడా అని చెప్పిన చోటల్లా నోటి ఫలం అంటున్నాడు. నోటు గురించే చెప్పాడు. చూసుకోండి, పక్క అధ్యాయంలో నోటు గురించి చెప్పాడు. పాతి పెట్టినప్పుడు మరణం అంటున్నాడు, ఎన్నదగినది కాదు అంటున్నాడు. ఎలా కుదురుద్ది? ఇక్కడ ఎన్నదగినవి కాబట్టి పాతి పెట్టేశాడు, మరణం ఏమవుతుంది అన్నాడు. నాశనమో అహంకారం ఉంది అంటున్నాడు. అది మాట. మనం ఇంకా ఒక వచనం చాలు బోధించుకోవడానికి, చాలదండి. దేవుని స్తోత్రం. అలా మనం చూసుకుంటుంటే 17వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, సహించిన వారమైతే ఆయనతో కూడా వారసులము, మరి దేవుని పిల్లలము, వారసులము అని ఇక్కడ చెప్తున్నాడు. 4 సార్లు వారసులం అంటున్నాడు. ఇక్కడ 4 సార్లు వారసులం అంటే 5 తలాంతులు గడువ 5 తలాంతులు, 2 తలాంతులు గలవాడు 2 తలాంతులు సంపాదించారట. అంటే మాటికి అదే పదం రిపీట్ అవుతుంది. తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు తన ప్రాణాన్ని తన 5కు 5 అర్థమవుతుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఈయన కూడా మొత్తానికి కాపాడుకున్నాడు. మనం ఈ లోకంలో వెండిని సంపాదించుకోవడం కాదు, బంగారం సంపాదించుకోవడం కాదు, మన ఆత్మను రక్షించుకోవాలి, భర్తను రక్షించుకోవాలి. ఒక ఆత్మను తీసుకురావాలట. ఏమండి, ఎంత ఇస్తున్నారనేది అడగట్లేదు. పాల్ యంగ్చో గారి సంఘంలో ఈ నియమం ఉంది. మరి ఒక ఆత్మ తీసుకొస్తుంది. అందుగురించి ప్రపంచంలో పెద్ద సంఘం అంటే పాల్ యంగ్చో గారి సంఘం. 8 లక్షల మంది పైనే ఉంటారు. ఏమండి? కాబట్టి ఒక్క రక్షణ పొందిన ఆత్మనైనా కనీసం ఇంట్లో వారినైనా మనం రక్షించుకోవాలి. ఇక్కడ చూస్తే అంతా అలా సంపాదించుకున్న తర్వాత 1 తలాంతు గలవాడు గురించి చెప్తున్నాడు 18. నాశనమును ముందు గర్వం నడుచును, పటుపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఈ అహంకారంతో ఏమీ ఒకటిస్తాడా? ఈ 1 తలాంతు నేనేం చేయను, నాకేమున్నాయి తలాంతులు అని వెళ్ళి పాతి పెట్టాడు. నీ పాట తలాంతు, పాటకతో కనపరచు. వాయిద్యం వాయించడం 1 తలాంతు, చదవడం 1 తలాంతు, ఇవ్వడం 1 తలాంతు, ఏమని సాక్ష్యం చెప్పడం 1 తలాంతు. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. అందరి టాలెంట్స్ ఒకటి కావు. కానీ దీన్ని నిర్లక్ష్యం పెట్టకూడదట. మీకు ఇవ్వబడిన వరాలు నిర్లక్ష్యం పెట్టకూడదంట, దేవుని కోసం ఉపయోగించాలంట. నిజంగా ఏమని అనేక మంది అలాగా సాక్షులుగా మరి వాడబడుతుంటారు. మీరు మళ్ళీ ఆయన గురించి అవుతుంది. కలువు టెంపుల్కి వెళ్తే ఇంజనీర్లు అండి, పోలీసు వాళ్ళు అండి, డాక్టర్లు అండి, ఏమండి అందరూ డిగ్రీలు చదివిన వాళ్ళే. ఎవరు వాక్యం చెప్పరు. అందరూ మొత్తం ఎలా చదువుతారు తెలుసా? ఏమండి మొత్తం అది పని చేసి, ఈ పని చేసి, ఆ పని చేసి, ఆ ఇస్తిరాకులేరి ఎవరూ ప్రశ్నించగలరు. ఏమండి వారు తలాంతులు ఉపయోగిస్తున్నారు. గుడికి వచ్చామని పేరు కానీ కథ చెప్పుకొని ఏమండి వెళ్ళిపోవడమే, త్వరగా అయిపోతే బాగున్నాం, మనం పరిచయం చేయాలి. కొంతమంది అలాగే స్త్రీలు ఏం చేస్తారు, శుక్రవారం వచ్చి రాకపోతే బండలో కడుగుతుంటారు. మంచిదే ఆ పని. అలాగా మన పిల్లల విషయాల్లో కూడా జాగ్రత్తగా రావాలి. పిల్లల కంటే చాలదంట అమ్మా, పిల్లలను కంటే చాలదంట. అప్పుడు ప్రసవవేదన చాలదట, ఒక ప్రసవవేదన చాలదంట. అంటే ఏంటి? మానక ప్రసవవేదన పడాలట. ఇదేంటి? ప్రసవవేదన మానకూడదంట ఆడపిల్లలు. అర్థమైందమ్మా? ప్రసవవేదన మానకూడదు. బిడ్డను కన్నావు అంటారు సరే, జంతువులా కన్నారు అంటారు. అంటారు సార్, జంతువులను అయితే ఏమన్నారు? ఈనిండి అంటారు. మనుషులైతే కన్నారంటారు. కనేసి వదిలేయడం కాదు, అప్పుడు మన మీద తిరగబడతారు, నాశనం అవుతారు, తాగుబోతులు. వారి జీవితాలు కనాలట. ఎలా కనాలి? ఉచ్చరింపు సఖ్యంగాని మూలుగులతో కనాలి. దానియేలు యథాప్రకారము ముమ్మారు మోకరించాడు. 7 సార్లు దావీదు స్తుతించేవాడంట. అవును. కాబట్టి మనము దేవుని కోసం ఈ కొత్త సంవత్సరంలో కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులోనే పోయాలి. అవునా? పాతత ఇలాగే వెళ్ళిపోతారా అమ్మా? బూజులు, పంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్ అన్నీ చేసుకుంటున్నారుగా. అవునా? పశువులు తొట్టిలో పరుండ ఉన్న యేసయ్య నీ హృదయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కొత్త భూమి, కొత్త ఆకాశము రాబోతున్నాయి.
కొత్త హృదయాలతో, నూతన క్రియతో, నూతన మనసుతో, నూతన బుద్ధితో, నూతన ఆత్మతో, నూతన ఫలములతో, నూతన స్వభావాలతో మనం ప్రవేశిద్దామా? పాత బతుకుతోనే ఉందామా? ఆ పాత బూతులతోనే, ఆ పాత ఆకుతోనే, ఆ పాత గొడవలతోనే, ఆ పాత సీరియల్స్తోనే ఇలాగే ఉందామా? మారదామా? ఎన్నిసార్లు నువ్వు సాకులు చెప్తున్నావు, మారతాను అని చెప్తున్నావు. ఆ కప్పులు వచ్చినప్పుడేమో ఈ కప్పులను పంపించే అంటున్నాడు, తర్వాత ఏమో మళ్ళీ మారడు. ఈ నీళ్ళు రక్తంగా అయినప్పుడు మళ్ళీ బాబు నేను లోపడుతున్నా అంటున్నాడు, మళ్ళీ బాగు చేసినప్పుడు మళ్ళీ మారడు. ఏమని ఒళ్ళంతా గడ్డలు వచ్చినప్పుడు నేను లోపడతాను అంటున్నాడు, మళ్ళీ బాగు చేసినప్పుడు మళ్ళీ మారడు. ఎవరో పరో. కఠిన హృదయమా కరగవ దేవుని కరుణను. చివరికి పెద్ద కుమారుని కొట్టాడు, ఊరంతా పెద్ద కుమారులు చచ్చిపోయారు, అప్పుడు వదిలిపెట్టాడు. అప్పుడు కూడా కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ పరిగెడుతున్నాడు, వీళ్ళని వదిలిపెడితే అలాగానే. అర్థమైందండి? మారనోళ్ళంతా ఈ పరోళ్ళు. ఈ ఏ రోజులు ఉన్నారు మళ్ళీ నేనే పెద్ద, నేను రాజుకుండగా ఇంకో రాజా. ఇదో గోల. రక్షణ గురించి ఉండే ఇలా ఉండదు. స్త్రీ పురుష కలయిక లేకుండా వచ్చాడే, నా పిల్లల కోసం వచ్చాడే, నా అనే జ్ఞానమో లేదు. భూపతులారా బోధనందుడి, రాజులారా వివేకులై ఉండుడి. ఆ జ్ఞానం లేకుండా, ఆ జ్ఞానం సంపాదించుకోకుండా ఈ రాజ్యాన్ని సంపాదించాలని ఏమండి వెతుకులాట చేసి శిశువులందరినీ చంపాడు. ఏమండి మరియా యేసేపులు కూడా ఈ క్రిస్మస్ దినాల్లో వెతుకులాడుతున్నారంట. ఏం వెతుకులాడుతున్నారు? వారికి స్థలం కావాలి, ప్రసవిస్తానికి స్థలం కావాలి. ఏమండి స్థలం వెతుకులాట ఆళ్ళు చేస్తుంటే మరి ఎక్కడున్నాడో శిశువు అని గొల్లలు వెతుకులాట ఆడుతున్నారు, జ్ఞానులు వెతుకులాట చేస్తున్నారు. ఈ వెతుకులాటలో మొదట నీతిని రాజ్యాన్ని మనం వెతకటానికి పంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, ఇంటి క్రిస్మస్ కాకుండా ఏమంటే ఆత్మీయ క్రిస్మస్. నక్షత్రము యాకోబులో ఉదయం. ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై తమ పెట్టెలు ఇప్పి బంగారమో బోలమో సాంబ్రాణి కానుకలు అర్పించాం. ఏమర్పించి నువ్వు ఆరాధన చేస్తావో? ఏమండి ఈ రీతిగా చెప్పుకుంటుంటే ఇప్పుడు శ్రమలు ఎన్నదగినవి కావన్నప్పుడు ఇక్కడ గర్వము మరణము చెప్పినప్పుడు భూమిలో పాతి పెట్టాడు. అలాగే 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నదంటే లెక్కలు చూసుకోవడానికి ఆయన కనిపెడుతున్నాడట. యజమానుడు వచ్చి లెక్కలు చూస్తున్నాడట. దీనులతో పొత్తు చేయటం మేలు, ఎవరితో సెటిల్మెంట్ ఎవరితో అనేది మనకు ఈ 19వ వచనాల్లో కనబడుతుంది. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలువందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఇప్పుడు 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు లోబరుస్తున్నాడు, ఆయన దగ్గర ఇచ్చేస్తున్నాడు. అమ్మా తొందరపడకుండా త్వరగానే ముగిస్తాను. ఏమండి 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు ఇచ్చేస్తున్నాడు, ఆయన్ని ఆశ్రయించువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. కాబట్టి లోపరిచిన వానికి అని కూడా ఇక్కడ ఉంటుంది. రోమీయులు రాసిన పత్రికలో లోపరిచిన వానికి అనేది ఇక్కడ 20వ వచనంలో ఉంది. పొందబో మహిమ తగ్గట్టు అనేది ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రీతిగా మరి ఆ 5 తలాంతులు గల వాడు తీసుకొచ్చినప్పుడు ఆ రీతిగా లోపరచడం అని ఉంది. అలాగే 21వ వచనంలో చూస్తే ఏమన్నా బలా నమ్మకమైన దాసుడా నిన్ను అనేక పట్టణాల మీద అధికారిగా ఉంచుతానని చెప్తున్నట్టే జ్ఞాని రుచిగల మాటల పలుకుట వలన విద్య ఎక్కువ అన్నాడు. ఇక్కడ అనేక పట్టణాలు కూడా ఎక్కువ చేశాడు. దేవుని స్తోత్రం. ఆ రీతిగానే చూస్తే సృష్టి యావత్తు 21వ వచనము లోపరచువానికి సమస్తము పొందుటకు మహిమ ఎదుట. మహిమ అంటే ఇక్కడ పొగిడాడు కదా, బలా నమ్మకమైన దాసుడని, మళ్ళీ అనేక పట్టణాలు ఇచ్చాడుగా, పొందుట మహిమ అనేది ఉంది. దేవుని స్తోత్రం. 22వ వచనంలో తెలివి వలగానికి తెలివి జేవుట, మూడులకు వారు మూఢత్వమే శిక్ష. ఇక్కడ ఓట ఏంటంటే అలాగనే అంటాడు. అలాగనే 2 తలాంతులు గలవాడు 2 తలాంతులు ఇచ్చాడట. ఏకగ్రీవంగా అనేది ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన, ఈయన కూడా వ్యాపారం చేసి కష్టపడి మరి విడుదల పొందాడట అప్పగించిన బాధ్యత విషయంలో అని చెప్పబడుతుంది. 23వ వచనంలో చూస్తుంటే ఇగో ప్రథమ ఫలముగా పొందిన దత్తపుత్రాత్మ కొరకు అంటే ఇక్కడ కూడా పొగుడుతున్నాడండి. ఇంపైన మాటలు తేనిపట్టి. ఇక్కడ జ్ఞానిని హృదయము వాని నోటికి తెలివిని పుట్టించును, వాని పెదవులు విద్య ఇస్తారు. కానీ ఇక్కడ మరి 22వ వచనం అలాగా
మనం చూస్తుంటే 23వ వచనం అమ్మా, అది చదివింది 23వ వచనం. జ్ఞాన హృదయం వాడి నోటికి తెలివి పుట్టించిన అనగానే ఇక్కడ బలా నమ్మకమైన దాసుడా అని చెప్తున్నాడు. కాబట్టి పొగడ్డం గురించి వచ్చినప్పుడు నోరు గురించే చెప్పాడు. ఇలాగ 24వ వచనం వచ్చేప్పటికల్లా నువ్వు విత్తన దాన్ని కోయివాడు, చల్లని చోట కూర్చుకొనివాడు కఠినుడని ఎరుగుదును అంటున్నాడు. నిరీక్షణ లేదు అంటున్నాడు. ఇక్కడ నిరీక్షణ లేదు అతనికి. దేవుని స్తోత్రం. అమ్మా తొందరపడకండి, నేను ముగించేస్తున్నాను తొందర. నిరీక్షణ గలవారై అని చెప్తున్నాడు. అమ్మా నేను వచనాలు ఉన్నాయి, అయిపోతున్నాయి, నేను ఊరికి నేను చెప్తాను, కొద్దిగా ఆగండి. నిరీక్షణ గలవారే అని చెప్పి నిరీక్షణ లేదు. కొంతమందికి నిరీక్షణ ఉండదండి. నిరీక్షణ ఉండదు. ఇప్పుడే మనం చెప్తున్న ఏం పాయింట్? నిరీక్షణ. ఈయన అంతసేపు చెప్పడు అనే నమ్మకం ఉండాలి. అర్థమైందా? ఈయన 10 దాకా చెప్పడు అనే నమ్మకం ఉండాలి. మీకు నిరీక్షణ లేదు, నేనేదో ఎక్కువ వెళ్ళిపోతాననే అనుమానం మీకు. నిరీక్షణ అంటే తప్పనిసరిగా ఇక్కడ మేలు ఉంటుంది. నా యజమానుడు ఏమండి, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. అమ్మా ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి ఈ రకంగా నిరీక్షణ లేక నువ్వు కఠినుడువు అన్నాడు. నీ నోటి మాట బట్టి నువ్వు తీర్పు తీరుస్తా అన్నాడు. అమ్మా నీ నోటి మాట బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు. ఎవరైనా నువ్వు తీర్పు తీర్చకపోతే నువ్వు తీర్పే ఉండదట, పరలోకం వెళ్తావట. నువ్వు ఏ నోటితో తీర్పు, నువ్వు బోధించేవారు అందుగుంచే బోధించొద్దు అన్నాడు. బోధించి మీరితే మమ్మల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కఠినుడు అన్నాడు. పని అయితే చేయలేదు, వ్యాపారం అయితే చేయలేదు, దాచాడు, భద్రంగా ఇచ్చాడు, దొంగతనం చేయలా, తినేలా, భద్రంగా తీసుకొచ్చేస్తున్నాడు. అది నేర్చుకోవాల్సింది. నువ్వు భద్రంగా నేనేం తప్పు చేయలేదు అనుకుంటున్నావేమో, నీ నోటి మాట బట్టి నీకు ఉగ్రత ఉంటుంది. ఎవరైతే అభివృద్ధి పరిచాడో వారినే బలా నమ్మకమైన దాసు. కాబట్టి ఉన్నట్టు ఇచ్చిన మొదట ఉన్న ప్రేమ విడిచితమని తప్పు నీ మీద మోపాలి. మొదట ఉందే ప్రేమ లేదు. నువ్వు చాలా నా కోసం కష్టపడతావు, భారం భరిస్తావు, కానీ మొదట ఉన్న ప్రేమ లేదంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా కష్టం కలిగించు వాడిని కష్టము అని చేత పని చేయించినాడు. సోమరైన చెడ్డ దాసుడా. సోమరి అనగానే కష్టం గురించి చెప్పాడు. ఇక్కడ మూలుగుచు, ఏమండి ఇక్కడ మూలుగుచు అంటాడు. కాబట్టి ఈ రీతిగా ఉచ్చరింపు సఖ్యంగాని మూలుగుల చేత ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సావుకారుల దగ్గర ఉంచవచ్చు కదా అంటే విజ్ఞాపన చేస్తున్నాడట. ఆ రీతిగా మనం చూస్తుంటే ప్రతి ఒక్కటిని వచనం కలుస్తుంది. పనికి మాలినవాడు కీడుతో పైకెత్తును, పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది, మూర్ఖుడు కలహము పుట్టించును, కొండిగాడు మిత్రభేదమో చేయడం. ప్రేమించువానికి మేలు కలుగుటికే సమస్తము సమకూడి జరుగుతున్నాయంటే 5 తలాంతులు గలవారికి 5 సంపాదిస్తే 10 గలవాడి దగ్గర ఆ ఒక్కటి తీసి ఇచ్చాడు ప్రేమించిన వాడికి. అర్థమైందమ్మా? ప్రేమ గురించి చెప్పినాడే మిత్రభేదం అన్నాడు. ప్రేమించిన వాడికి ఏమి ఇచ్చాడు? ఒకటి తీసుకొచ్చి ఇచ్చేసాడు. వాడు అంటున్నాడు వాడి దగ్గర 10 ఉన్నాయ్యా అంటే కలిగిన ప్రతివాడికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి. అర్థం ఏంటి చెప్పండి? ఇదేం అన్యాయం అమ్మా? తిరగబడరన్న మనం చూసుకున్న సీరియల్స్ మీరు ప్రేమించే సుమనం, మరి మీరు ఇంకో రకంగా చెప్తుంటాడు. నా తలంపులు వేరా, మీ తలంపులు. ఆయన ఏం తేటగా చెప్పేశాడు. ఏమని చెప్పాడు? కలిగిన ప్రతివానికి ఇయ్యబడు, లేని వాని యొద్ద నుండి తీసివేయబడు. ఇదే మాట. అర్థమైందా? కలిగిన ప్రతివాడికి ఇస్తాడట, లేనోడికి తీసేస్తాడు. అంటే ఏంటి? ధనవంతుడికి ఇస్తాడనా? ఆడికి ఉన్నా ఇస్తానన్నాడు, ధనవంతుడికే ఇస్తానన్నాడు. కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి. ఇదేమన్యాయం? ఉదయం వచ్చాడు పనికి 7 గంటలకు వచ్చారు, కొంతమంది 9 గంటలకు వచ్చారు, కొంతమంది 10 గంటలకు తీసుకున్నాడు, కొంతమంది 12 గంటలకు తీసుకున్నాడు, కొంతమందిని 3 గంటలకు తీసుకున్నాడు. 5 గంటలు అయిపోయిన తర్వాత 5:30కి జీతం ఎత్తున్నప్పుడు పొద్దున్న వచ్చిన వారికి సాయంత్రం వచ్చిన వారికి ఒకటే కూలి.